తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా 2 వారాల టైం ఉన్నట్టుంది. సారు కారు 16 నినాదంతో మొదలుపెట్టినట్టు టీఆర్ఎస్ వాళ్ళ ప్రచారం చూసి మొదట్లో 16కి 16 సీట్లు వస్తాయి అనుకున్నారు చాలామంది. కానీ రాను రాను పరిస్థితి కొంత మారుతున్నట్టు కనిపిస్తున్నది. ముఖ్యంగా అన్నామకులని, బిజినెస్ పీపుల్ని, చిన్న వయసున్న వాళ్ళని తీసుకొచ్చి అభ్యర్థులుగా పెట్టడం అన్నది పార్టీకి కొంచెం నెగటివ్ చేస్తున్నట్టు. ముఖ్యంగా సికింద్రాబాద్లో కనుక చూస్తే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి కొడుకు చాలా చిన్న వయసు కుర్రాన్ని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టడం ద్వారా చాలామంది పార్టీ ఎమ్మెల్యేలు కానీ సీనియర్ నాయకులు కానీ మనస్ఫూర్తిగా పనిచేయడానికి వెనుకాడుతున్నట్టుగా మనకి సమాచారం తెలుస్తున్నది. మొదట్లో 16కి 16 వస్తాయి అనుకున్న సందర్భాన్ని నుంచి మనం ఇప్పుడు చూస్తే కనుక ఖమ్మం, చేవెళ్ళ, మల్కాజ్గిరి, నల్గొండ, భువనగిరి, సికింద్రాబాద్, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో కొంచెం వాళ్ళకు గడ్డు పరిస్థితి ఏర్పడినట్టుగా కనిపిస్తున్నది. ఈ నియోజకవర్గాల్లో కొత్త వాళ్ళని ప్రవేశపెట్టడము, బాగా డబ్బున్న వ్యాపార వర్గాల వాళ్ళని ప్రవేశపెట్టడం ద్వారా రాజకీయంగా వాళ్ళు మిగతా పార్టీల రాజకీయ నాయకులతో పోటీ పడలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చూస్తే నిన్న సీఎం కేసీఆర్ గారి సభ మల్కాజ్గిరిలో చాలా అనుకున్నంత విజయవంతం కాకపోవడము, జనాలు రానందువల్ల సభకు రాకుండా సభని రద్దు చేయడం ఇట్లాంటి మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే నిన్న ఎల్బీ స్టేడియం మీటింగ్ కూడా అనుకున్నంత జనాన్ని రాపించలేకపోయారు. ఈ పార్లమెంట్ అభ్యర్థులు అందరూ కలిసి 3 పార్లమెంట్ నియోజకవర్గాల వాళ్ళకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆ గ్రౌండ్ నిండలేదన్న సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి గారు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి మీటింగ్ దగ్గరికి రావాల్సింది పోయి ప్రగతి భవన్ వెళ్ళిపోయారని మనకి ఈరోజు పొద్దున వార్తలు అన్ని పేపర్లు రిపోర్ట్ చేస్తున్నాయి. పరిస్థితి చూస్తూ ఉంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినంత మెజారిటీ కానీ ఓట్లు కానీ ఈసారి టీఆర్ఎస్ పార్టీకి రావట్లేదన్న విషయం స్పష్టమవుతున్నది. 1-2 సీట్లు ఓడిపోయిన ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఈ పరిస్థితి గమనించి పార్టీ వర్గాలు సీరియస్గా పనిచేస్తే చెప్పలేము. కానీ అదర్వైజ్ చాలా నియోజకవర్గాల్లో మునుపటి కంటే కూడా మెజారిటీ తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.